इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब। कांग्रेस सीनियर लीडर एमपी वेंकटेश ने कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि बीसी के साथ इंसाफ करने वाली पार्टी कांग्रेस पार्टी है। उन्होंने कहा कि राजशेखर रेड्डी की हुकूमत में बीसी को 34% रिजर्वेशन फराहम किया गया था। केसीआर के इक़्तिदार में आने के बाद 34% रिजर्वेशन को 23% कर दिया गया। कांग्रेस पार्टी ने इंतखाबात के मौके पर अपने मंशूर में कहा था कि कांग्रेस इक़्तिदार में आती है तो वह बीसी को 42% रिजर्वेशन फराहम करेगी। इसी वादे के मुताबिक कांग्रेस हुकूमत चीफ मिनिस्टर रेवंत रेड्डी ने असम्बली इजलास में 42% पर एक रेगुलेशन को कामयाब बनाकर मरकज़ और गवर्नर को भेजा गया। गवर्नर ने सदर जमहूरिया को रवाना किया। इस बात से तेलंगाना अवाम बखूबी वाकिफ़ है। सदर जमहूरिया की जानिब से कोई मौक़िफ़ सामने न आने की वजह से 42% रिजर्वेशन की मांग से कांग्रेस के अहम कायदीन, वज़रा, MLAs और दीगर कायदीन ने दिल्ली पहुंचकर 5, 6, 7 तारीख को मुख्तलिफ प्रोग्राम कर रही है। నమస్కారాలు। బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ। ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినారు। అంటే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, అదేవిధంగా విద్యాపరంగా కానీ, ఉద్యోగాలలో కానీ 34% ఇచ్చారు। కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 34% తీసుకొని వచ్చి 23%కి చేసిన ఘనత కేసీఆర్కు దక్కింది। అంటే బీసీలు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారు, రాజకీయంగా కూడా పైకి వస్తూ ఉన్నారు। వీళ్ళు పైకి వస్తే మా మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతోటి 23% రిజర్వేషను బీసీలకు చేసినాడు। కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42% ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మనకందరికీ తెలుసు। ఆ మేనిఫెస్టోను ఆధారంగా చేసుకునే రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కొరకు అసెంబ్లీ ఏర్పాటు చేసి అక్కడ ఒక రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్కి పంపిన సంగతి మనకందరికీ తెలుసు। తర్వాత సెంట్రల్ ఇక్కడ గవర్నర్ కూడా పంపించారు ఆర్డినెన్స్ చేసి। గవర్నర్ అది రాష్ట్రపతికి పంపించింది। రాష్ట్రపతి అక్కడ నుంచి ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు। అందుమూలంగా 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మినిస్టర్లు, MLAలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి 5, 6, 7 తారీఖు రోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। నేను ఒకటే అడుగుతూ ఉన్నాను బీజేపీ వాళ్ళని కూడా। బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారు, 42% రిజర్వేషన్లు ఉంటే 10% ముస్లింలకే పోతాయని అని అంటా ఉన్నారు। నేను ఒక మాట చెప్తాను వాళ్లకు, మహబూబ్ నగర్ మండల్ కానివ్వండి, హన్వాడ మండల్ కానీ, రాష్ట్రంలో ఉన్న అన్ని మండల్ లోపల కూడా ముస్లింల పర్సెంటేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాను నేను। 42% రిజర్వేషన్లు ఉంటే మండల్లో వచ్చేది మొత్తం హిందువులకే కదా 42% రిజర్వేషన్లు। అక్కడ మైనారిటీలకు రిజర్వేషన్ ఎక్కడొస్తాయి? మొత్తం మన తెలంగాణలో 80% గ్రామాలు ఉంటే 20% మాత్రమే, 15% మాత్రమే పట్టణాలు ఉన్నాయి। పట్టణాలలోనే మైనారిటీ సోదరులు ఉన్నారు। మైనారిటీలు పట్టణాల్లో కూడా కొన్ని ఏరియాస్లలోనే ఉంటారు। అంటే వాళ్ళకి ఎంత శాతం వస్తుంది? ఒక్కసారి బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। 42% వచ్చేది రాజకీయంగా ఎవరికి వస్తుంది? హిందువులకే వస్తుంది। అంటే బీసీలను మోసం చేయాలి, ఈ పేరు పైన ముస్లింలకు 10% ఇస్తున్నారు, 42% లోపల 32% హిందువులకు వస్తున్నాయని ఒక దుర్మార్గమైన ఆలోచనను బయటికి తీసుకొని వచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజల మధ్యలో విభేదాలు తెచ్చి ఈ బీసీ రిజర్వేషన్ అణగదొక్కదాని కొరకే బీజేపీ వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది। ఖచ్చితంగా 42% సాధించుకునే వరకు మేమందరం కూడా పోరాడతాము। 42% తోటే స్థానిక ఎన్నికల సంస్థలకు కాంగ్రెస్ పార్టీ పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను। కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంది। కాంగ్రెస్ పార్టీయే బీసీలకు న్యాయం చేస్తుంది। రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీయే బీసీలకు సముచిత స్థానం ఇస్తుంది అని చెప్పి ప్రధానంగా నమ్ముతుంది। కాబట్టే ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి। ఏ పార్టీ
42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారు ఉన్నారు. ఏం చేశారండి? 23% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 23%లో రిజర్వేషన్లు కూడా ఓన్లీ ఎంపీటీసీ జడ్పీటీసీల వరకే అణగదొక్కి పెట్టినారు. కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్లు వస్తే ఎంతమంది బీసీలకు జడ్పీ చైర్మన్లు అవుతారు, మేయర్లు అవుతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు గౌళ్ళకు కానీ, యాదవులకు కానీ, ముదురాజులకు కానీ ఎమ్మెల్యేలో ఎన్ని సీట్లు ఇచ్చిండ్రండి? 5% నుంచి 10% సీట్లు ఇచ్చిండ్రు. ఓన్లీ 10 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. అంటే 23% అని ఆయన్నే 34%ని 23%కి తీసుకొచ్చిండు. ఆ 23%లో కూడా రాజకీయంగా 10% మందికే ఇచ్చినాడు. అది కూడా ఓడిపోయే సీట్లలో ఇచ్చినాడు. ముద్రాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. యాదవులకు ఎంతమందికి ఇచ్చినాడు? 3-4కి ఇచ్చినాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేసిన పార్టీ. బీజేపీ పార్టీ బీసీలకు 42% వస్తుందని చెప్పేసి మైనార్టీలను 10% తీయాలని చెప్పేసి ఆ సాగుతోటి ఈ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం. కాబట్టి నేను ఒకటే ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, బీసీలకు మేలు చేసే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అందుమూలంగానే 5, 6, 7వ తారీఖు రోజు బ్రహ్మాండంగా ఢిల్లీలో మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. 6వ తారీఖు రోజు ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఢిల్లీకి చేరుకుంటూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి ట్రైన్ ఒకటి వెళ్ళింది మార్నింగ్ 9 o'clock, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock సికింద్రాబాద్ నుంచి ట్రైన్ వెళ్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా సీనియర్ నాయకులు, తర్వాత ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్లైట్లలో రేపు మార్నింగ్ ఢిల్లీకి చేరుకుంటున్నాము. అక్కడ 6వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి 42% సాధించుకునే విధంగా కాంగ్రెస్ వాళ్ళందరూ పోరాడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.